కాలంలో దోచేస్తాం, అమాయకులను టార్గెట్ చేసి అమ్మేస్తాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బైక్ దొంగతనాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనంగా పట్టుబడిన 35కు పైగా ద్విచక్ర వాహనాలు చాకచక్యంగా పట్టుకున్న తెలంగాణ స్టేట్ క్రైమ్ పోలీసులు. ఇక వివరాల్లోకి వెళితే, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ ప్రాంతాల్లో కొంతమంది నేరగాళ్లు టార్గెట్ చేసి దొంగతనం చేసిన బళ్లను ఏజెన్సీ ప్రాంతాలైన భద్రాచలం, పాలవంచ, దమ్మపేట, అశ్వారావుపేట పలు ప్రాంతాల్లో అమాయక ప్రజలను మోసం చేసి ఈ వాహనాలను అమ్మటానికి ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో ముఖ్య పాత్రధారులు చైతన్య సాయి కుమార్, రమణ మరియు తదితరులు ఉన్నట్టు క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. ఈ నేరానికి పాల్పడిన వారు 21-10-10 టీ బార్ కాలనీ, పాలవంచ పట్టణానికి చెందిన వారిగా గుర్తించారు. అశ్వారావుపేటను టార్గెట్ చేసి క్రైమ్ బ్రాంచ్ పోలీసు వారు సురేష్ కుమార్ వెహికల్స్ ని స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. డబ్బులు రికవరీ పరిస్థితి ఏంటంటే ఇంటికి చేస్తాయి ఆటో కొడదంగి ఇంట్లో పెడుతున్నాడు. ఆటో లేదు, థర్డ్ ఇయర్లో పెట్టి ఒకసారి బళ్ళు లాభంలో ఎదురు కొడదంగి. ఎవడు మేము తీసుకోవచ్చు, మనకేం కాదు, మనం తీసుకోవచ్చు.